హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. వెరీ హ్యాపీ సాటర్డే టు యూ ఆల్. మీరు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి స్వామి దర్శనం చేసుకురండి. ఏమంటారు? ఏం చేద్దాం ఇవాళ వీడియో చేస్తే బాగుంటుంది అంటారు. అచ్చా, ఇంకా నేను కొంత పార్క్ ఊడిపోయింది కదా. ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు చూపించాను. ఈ సెకండ్ గేట్ నుంచి వాళ్ళని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇదిగోండి సెకండ్ గేట్కి వచ్చాము. సెకండ్ గేట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ కవర్ చేద్దాం. నేను మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా. ఇగో ఇతను ఈ గేటుకి లెఫ్ట్ సైడ్ ఆంధ్రా నుంచి వచ్చి టిఫిన్లన్నీ చేసి అమ్ముతుంటాడు అనమాట. ఏం పేరు బాబు నీ పేరు? రాజు సార్. రాజమండ్రి కాకినాడ? రాజమండ్రి. నాది పాలకొల్లు. ఏమేమి తీసుకొచ్చి చేస్తూ ఉంటాయి ఇక్కడ? దోశలు ఉంటాయా? ఇడ్లీ, దోశ, వండర్ఫుల్. రోజునా? వండర్ఫుల్. బాగానే ఉందా బిజినెస్? అక్కడ చక్రపల్లిలో కూడా మా సెంటర్లో ఉన్న అతను అంతే, రాజమండ్రి వస్తారు పవన్ అని. ఇదేంటిది? దోశలు. ఇవి అబ్బో ఏదైనా 20. వండర్ఫుల్. ఇదేంటమ్మా? ఇడ్లీ. ఇడ్లీ ఒకసారి పర్లే కంగారు. ఈరోజు అసలు నా సాటర్డే ఫాస్టింగ్, లేకపోతే చూస్తుంటే నోరు పట్టుకెళ్ళేవాడిని, కానీ అయినా రోజు ఉంటావు కదా. నేను ఈ వెతప్పం కదా. అవేంటి బజ్జీలా? వావ్, ఇదేంటిది? అబ్బో, అన్నీ ఇక్కడ నీ దగ్గర లేని అంటే ఏవైతే వండర్ఫుల్. ఓకే, రేపు వస్తాను బాబు. థ్యాంక్ యూ. భలే ఉన్నాయి కదా, నోరు ఊరుతుందని చూస్తాను. నిజంగానే చెప్తాను, వాళ్ళు ఫాస్ట్ కానీ తీసుకునేది కానీ అయితే తలవతి తీసుకెళ్ళిపోయా. నేను కొంచెం ఫుడ్డీ. ఇది వీళ్ళు తగ్గ పబ్లిక్ ఉపయోగపడేటన్ని టెస్టింగ్ అనమాట. ఇక్కడ కూడా ఇది పిఎంఐ అనుకుంటాను, మాస్ ఇండెక్స్. బీపీ షుగర్ టెస్ట్ అనమాట. వచ్చి పబ్లిక్ ఇన్స్టెంట్ హెల్త్ ఫెసిలిటీ. ఇది మన ముందులో నేను చూపించాను. అలా ఇంకా ముందుకెళ్దాం. అన్నీ ఇక్కడ ఉండవండి. సార్ సాక్షి పెట్టి అంటున్నారు. చెప్పాను కదా మీకు, ఇక్కడ దొరకని ఉండవండి. ఇక్కడ చెరుకు వచ్చేసి ప్యాకెట్ బాగుంది. ఇది ఎంత బాబు ఇది ప్యాకెట్? అమ్మా 10 రూపీస్. మా మిస్సెస్కి ఇష్టం. వెళ్ళేటప్పటికి వెళ్దాం. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళేపు తీసుకోండి. ఇప్పుడు ఇది ఎప్పుడు కట్ చేసావు? ఇప్పుడైనా పప్పాయ పళ్ళు, మళ్ళీ పళ్ళు, మెజార్టీ పళ్ళు. మిగతా అన్నీ కూడా కవర్ అవుతాయి, కానీ తక్కువ. అన్నీ కవర్ చేస్తారు. చెప్పండి కదా, కొబ్బరి బొండ, మామిడి పళ్ళు పెరిగిపోతున్నాయి. మామిడి పండు సీజన్ వచ్చింది కదా. నిన్న అటుపక్కన తీసాను, ఇప్పుడు ఇటు పక్కన కూడా వచ్చేసింది మామిడి పళ్ళు. ఇప్పుడప్పుడు వస్తున్నాయి కూడా. ఈ రేట్ ఎక్కువ నేను చెప్పాను కదా. మామిడి పేరు ఇక్కడ ఇవాళ నేను ఇవాళ పెద్ద బెర్రీస్ తీసుకొచ్చాడు. కార్న్ ఇలా ఒలుస్తుంటారు. వచ్చి ప్యాకెట్ చేసి అమ్ముతుంటారు. అయిపోయినాయి ఎప్పుడు ప్యాకెట్. ఈరోజు తీసుకుంటుంది కార్న్. ఇది ఏం కార్న్? ఇది స్వీట్ కార్న్ కదమ్మా. నేను రోజు తీసుకుంటూ ఉంటాను, రోజు వాడుతూ ఉంటాను. మంచిది. ఇలా ప్యాక్ చేస్తారు అన్నమాట. ఇలా ప్యాక్ చేసి ఇదొక గ్రాసరీ స్టోర్. ఇక్కడ దాకా ఉంటూ ఉండవు. మిక్స్, ఉప్మా మిక్స్, జవారి. అబ్బో, ఇవన్నీ హెల్దీ ప్రొడక్ట్స్. బ్రాండ్ నేమ్ ఏంటంటే కార్నర్ స్టోర్. వండర్ఫుల్. చూసారు కదా, అన్నీ ఒకే చోట. ఆల్ అట్ వన్ ప్లేస్. టిఫిన్స్ కూడా ఉన్నాయి. చిల్లీ పౌడర్,
ఈ వెహికల్ వేసుకొచ్చేస్తారు రోజును? అది మేము మంత్లీ ఒక్కసారి వస్తాం సార్, కంపెనీ కదా మేము. మంత్లీ ఒకసారా? మళ్ళీ కావాలి అంటే కన్నా మీ ఫోన్ నెంబర్కి మేము క్యాట్లాగ్ పంపిస్తాము. ఓ అట్లానా? వాట్సాప్ చేస్తాము. మా డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ఉన్నాడు, రిత్విక్ ఆయుర్వేదిక్ అని. రిత్విక్ అయితేనా? మోహన్ గారు. అవునవును, ఇక్కడ లైన్లో ఉన్నది కదా. వెరీ గుడ్. ఆయన ఈ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఆయనకు చెప్తే ఆయన తెప్పిస్తాడు. కొన్ని ఉంటాయి ఇప్పుడు రెడీమేడ్గా ఉంటాయి. ఇది నాకు మీది ఇది ఓకే. అమర్నాథ్ రెడ్డి పూల వండర్ఫుల్. థ్యాంక్ యూ. ట్రై చేయండి సార్, బాగుంటుంది. వస్తాను, వీడియోలో ఉన్నాను, చేసి వస్తాను. ఏమ్మా నిన్న రాలేదు? అవునా? నాకు తెలిసి నాటుగుడ్లు దొరికే ఒకే ఒక్క ఏరియా ఇందిరా పార్క్, బట్టి ఇంకెక్కడా దొరకవు. నేను రెగ్యులర్గా ఇక్కడికి తీసుకుంటాను నాటుగుడ్లు. ఏం పేరమ్మా నీ పేరు? అన్నపూర్ణమ్మ. ప్రతిరోజు తీసుకొచ్చి ఉంటుంది ఆవిడ. బిజినెస్ సంగతి ఎట్లా ఉన్నా ఇదంతా సర్వీస్. వచ్చిన వాళ్ళందరికీ కూడా నాటుగుడ్లు, మీకు తెలుసు కదా, ఫామ్ గుడ్లు పెడితే నాటుగుడ్లు ఎంత హెల్తీ. ఇది ఇక్కడే దొరుకుతాయి. నాది మిగతాతో ఎక్కడ దొరుకుతాయి నాది మన చుట్టుపక్కల ఏరియాలో మటుకు ఇది ఒకటే. నేను 3 రోజులకి ఒకసారి తీసుకెళ్తుంటాను. రోజుకి 2 ఆవుకు 2, నాకు 2, 4, 3 రోజులు అయితే మళ్ళీ తీసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళు సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి వాళ్ళు బ్రెడ్ తీసుకున్నాము. బ్రెడ్లు రకరకాల బ్రెడ్ బిస్కెట్స్ ఇలా బండిలో తీసుకొస్తారు. బండిలో తీసుకొచ్చి బ్రెడ్ ఎంత డిమాండ్ లేదు. వాటర్ మిలన్ సేవింగ్ కదా. నిన్న పేరు గుర్తురాలేదు కదా, గొప్పగా ఏం పెరిగిపోతుంది కదా. నేను అనాసం చెప్పాను కదా. పైనాపిల్ ఇక్కడ కూడా వాటికి మళ్ళీ చెరుకు ముక్కలు మళ్ళీ వీటి కూడా ముక్కలు కట్ చేసి పెట్టి. ఎంత బాబు పీస్ ఇది? 30 సార్, 50 సార్. సైజుని బట్టి అనమాట. 20 వస్తాయి. అవును, ఇందాక ఒక టిఫిన్ సెంటర్ చూపించాను కదా మీకు. ఇడ్లీ, దోశ, ఓతప్పం, వడకొటే లేదనుకుంటాను. అన్నీ ఈ కార్నర్లో కూడా ఒక ఐటెం ఉందన్నమాట. పెరిగిపోయినాయి ఏంటివి మంజులు షాపులు. ఎందుకంటే అందులో ముదిరిపోతున్నాయి కదా. గుడ్ మార్నింగ్. ఈ షాపు చాలా పాపులర్ షాప్. ఒకసారి వస్తే ఆప్యాయంగా మారుతూ ఉంటారు. ఇతన్ని సపరేట్గా ఇంటర్వ్యూ చేద్దాం. ఏమ్మా నిన్న పెట్టలేదేమ్మా షాపు? నేను లేదు, చూసాను, ఇక్కడ దాకా వచ్చాను. ఓ ఇక్కడ వరకు రాలేదనుకుంటాను నేను. మొన్న కరెక్ట్, ఎస్. ఇది థర్డ్ గేట్. ఇది ఎన్టీఆర్ స్టేడియం థర్డ్ గేట్ ఎండింగ్ అనమాట. ఆ చివరే మన భక్తి టీవీ వాళ్ళ కోటి దీపోత్సవం అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. వాడు పెట్టినప్పుడు అది వేరే థర్డ్ గేట్. మందులు దాదాపు ఇప్పటికే ఒక 10 షాపుల దాకా వచ్చేసింది. 10 మనుషులు వచ్చి 10 దుకాణాలు పెట్టేశారు కదా. పెరిగిపోతాయి ఎండ పెరిగిపోతాయి. ఇది చివరికి వచ్చింది అన్నమాట. నేను మీకు చెప్పాను చూసారా, మొబైల్ టిఫిన్ సెంటర్. ఒక హెల్త్ ఒక ఇది రెండు కూడా అన్నమాట సమపాళల్లో. చక్కగా ఇడ్లీ చేస్తుంది. ఎంతసేపు ఉడుకుతుందమ్మా ఇది? ఎంతసేపు లోపల పెడితే ఉడుకుతుంది టైము? ఒక 5 నిమిషాలు. ఎంతమా? 5 నిమిషాలు. 5 నిమిషాలు. 6 రోజులు వేస్తున్నాం చక్కగా. నారాయణ ఫుడ్లో వస్తాను అన్నమాట. అయితే నేను కూడా ఏంటంటే లిమిటెడ్గా అప్పుడప్పుడు మన హెల్త్ చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం మన టేస్ట్ కూడా చూసుకోవాలన్నమాట. బ్యాలెన్సింగ్. ఎలా అమ్మా ఈ రేటు?
రేట్ ఎట్లాగా? రేట్లా 30. 30కి ఎన్ని? 4. 4. ఈ 30కి 4. ఇదే 4 హోటల్ అనుకోండి 40 80 రూపీస్ అవుతాయి మామూలు. అదే పెద్ద కార్పొరేట్ హోటల్స్లో అయితే ఈ ప్లేటే 100 రూపాయలు 120 రూపాయలు చెప్తుంటారు. చూసారా? ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. వండర్ఫుల్. పక్కన బజ్జీలు వేస్తున్నారు చూడండి ఎలా వేస్తారు. ఇది మళ్ళీ ఇంకోసారి వేస్తావమ్మా? ఇంతేనా? ఇది ఇంకోసారి కూడా వేస్తావా? ఇదైతే ఏమో పక్కన ముందు చేస్తున్నారు, తర్వాత రెడీ అయిన తర్వాత ఇక్కడ వేసాను. యూట్యూబర్ నేను యూట్యూబ్ చేస్తాను. ఏం పేరు నీ పేరు? శివకుమార్. బాగుంది. నైస్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకి యూట్యూబ్ చేసేటువంటి భయం కారణం ఏంటంటే ఈ కొంచెం ట్రాఫిక్ రూల్స్కి వాటికి కొంచెం ఎగ్నిస్ట్ ఏమో ఉన్నాయనుకోండి, వాళ్ళ భయం, వాళ్ళు ఎక్కడ బుక్ చేస్తారు. ఏంది అది బయటకు వచ్చి చెప్తున్నాను అనమాట. అదే సౌండ్ వచ్చింది. ఇటు పక్కన స్కేటింగ్ గ్రౌండ్ ఉంది. ఆ స్కేటింగ్ గ్రౌండ్ నేను మళ్ళీ వీరిగా చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, చాలా సంతోషం. వండర్ఫుల్ డే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. సాటర్డే చెప్పాను కదా, గుడికి వెళ్ళండి. ఏడుకొండ వంట స్మరిస్తున్నాను రోజంతా. ఓకే ఫ్రెండ్స్, మీరు దయచేసి కామెంట్ చెప్తూ ఉండండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీంట్లో ఇచ్చేదంటే కామెంట్స్ కనిపించట్లేదు. చక్కని కామెంట్స్ ఉండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య కొత్తగా గంట కూడా నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.